హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిరణ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మీరు ఖచ్చితంగా ఫుడ్కి సంబంధించింది ఏమి చూడరు అనమాట. ఈ వీడియో యాక్చువల్లీ వచ్చేసి నేను కొద్ది రోజులు కొన్ని బిట్స్ తీసాను, అవే అంతా మిక్స్ చేసి ఒక వీడియో లాగా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం వెజిటేబుల్ షాప్కి వెళ్తాము. వెజిటేబుల్ షాప్ తర్వాత కొంచెం హౌస్ క్లీనింగ్, ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే మేము వ్యాక్సినేషన్ వేయించుకున్నాం అనమాట. ఫస్ట్ డోసేజ్ దానికి సంబంధించింది. ఆ తర్వాత ఇంకొక ఫోన్ మేము అన్బాక్సింగ్ ఉందండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వెజిటేబుల్ షాప్కి వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే మేము తీసామండి. సో వచ్చేసి చూడండి, మార్నింగ్ ఐ థింక్ 7:30 అయినట్లుంది. లాస్ట్ టైం మనం వెజిటేబుల్ షాప్కి పోయినాం కదా, అప్పుడు మా బాబు రాలేదనమాట. ఈసారి మేము వాడిని లేపి తీసుకుని వెళ్తున్నాము. మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ బాగుంటుంది కదా, అందుకని. సో ఇది వచ్చేసి మాకు ఇట్లా ఉంటుందండి బయటికి వెళ్ళేటప్పుడు. చూడండి, మార్నింగ్ ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ అంతా. తర్వాత గ్రీనరీ కూడా చాలా బాగుంది. షాప్కి వెళ్తున్నాము, మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అనమాట. మా హస్బెండ్ కార్ తీసుకొని వస్తాను అన్నాడు. మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తే గేట్ 1కి వెళ్తాము. మా పార్కింగ్ వచ్చేసి యాక్చువల్లీ గేట్ 2 అనమాట. గేట్ 2 నుంచి గేట్ 1కి రావాలి. మేము నడుచుకుంటూ వెళ్తే గేట్ 1కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో వాడి పాపం అంతా కమ్యూనిటీ అంతా చూడాలా అన్నాడు మా బాబు, అందుకనే వాడిని నడుచుకుంటూ తీసుకుపోతున్నాడు అనమాట. సో ఇప్పుడు పిల్లలు ఎవ్వరు లేరు కదా, అందరు ఇళ్ళలోనే ఉంటారు కదా, బయటికి రారు. అందుకే పాపం ప్లాంట్స్ చాలా పచ్చగా ఉన్నాయి. నార్మల్ పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళంతా కొంచెం అంతా గలీజ్ చేస్తారనమాట. బట్ మెయింటైన్ చేస్తారండి, ఇక్కడ బాగానే మెయింటైన్ చేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ గుర్తుకుందా, అది వచ్చేసి మా ఎల్డర్స్ పార్క్ అనమాట. ఎల్డర్స్ ఈవినింగ్ టైమ్స్ వచ్చి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలా అంతా చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడైతే కాదు, చేసేవాళ్ళు. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి, కరోనా కాబట్టి ఎవరు బయటికి రావడమే లేదనమాట. సో మీకు ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అక్కడ పెద్ద ఈ ఎండ్ వచ్చేసి రోడ్ ఎండ్లో వచ్చేసి పెద్ద గేట్ ఉంది. అదే అనమాట మెయిన్ గేట్. అక్కడికి వెళ్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాకు క్లబ్ హౌస్ అండి ఇదంతా. ఇక్కడే వచ్చేసి మా బాబు కరాటీ క్లాసు, స్విమ్మింగ్ పూల్, తర్వాత బ్యాడ్మింటన్, జిమ్ అంతా ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో. తర్వాత రైట్ సైడ్ అంతా వచ్చేసి బ్యాంబూ ట్రీస్ ఉంటాయి. వెదర్ వచ్చేసి ఇవాళ చాలా బాగుందండి, అదే చూపిస్తున్నాను అనమాట. సో బయటికి వస్తే ఇది ఇందాక నేను గేట్ 1 అన్నాను కదండి, కాదండి ఇది గేట్ 2. మేము వచ్చేసి గేట్ 2 దగ్గర వెయిట్ చేస్తే మా పార్కింగ్ వచ్చేసి గేట్ 1 అనమాట. గేట్ 1 నుంచి మా హస్బెండ్ కార్ తీసుకుని వస్తాడు, మేము గేట్ 2 దగ్గర వెయిట్ చేస్తున్నాము. బయట వచ్చేసి ఇలా అరటి చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది రోడ్ ఇట్లా ఉంటుంది. ఇందాక గేట్ చూపించాను కదా, పెద్ద గేట్ ఉందని, ఆ గేట్ వచ్చేసి ఇదే అనమాట. సో వచ్చేసారండి, మా హస్బెండ్ వచ్చేసారన్నమాట. ఇప్పుడు మేము వెజిటేబుల్ షాప్కి వెళ్తాము. వెజిటేబుల్ షాప్లో చిన్న వీడియో తీసాను, చూడండి. మా ఇంటి దగ్గర ఉన్న వెజిటేబుల్ షాప్ వచ్చేసి ఇది అనమాట అండి. తర్వాత దీనికి ఆపోజిట్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఈ బిల్డింగ్స్ అంతా మేము చెక్ చేసాము ఇల్లు కొనే ముందు. ఇక్కడ కూడా మేము అంతా వచ్చి చూసాము.
ఆల్మోస్ట్ ఫైనల్ వరకు వస్తుంది, తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేది అనమాట, అట్లా ఉండేది. చూడండి ఈ బిల్డింగ్ చూసాము, పక్క బిల్డింగ్ అది వైట్ అండ్ బ్రౌన్లో ఉంది కదా, అది చూసాము. ఇట్లా అంతా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఇట్లా పెట్టింటారనమాట. మనకు ఏం కావాలో అవి తీసుకోవచ్చు. ఆ పక్కనే బిల్డింగ్ ఉందండి, అక్కడ పోయి మనం బిల్ పే చేయాలన్నమాట. సో ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటేబుల్స్ అంతా. సో నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట అక్కడ. సో ఇప్పుడు వెజిటేబుల్ షాప్ నుంచి నేను బయటకు వచ్చేసి అంతా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా సండే కదా, సండే అంతా క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, నేను వ్యాక్యూమ్తో అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ సోఫాస్ కింద అంతా డస్ట్ ఉంటుంది కదా అండి, నేను నార్మల్లీ క్లీన్ చేస్తాను. పెద్దగా ఏం డస్ట్ లేదు, లైట్గా డస్ట్ ఉందన్నమాట. ఈ డస్ట్ మనము చీపుతో క్లీన్ చేస్తే అంతగా పోదన్నమాట. ఇట్లా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తే నీట్గా పోతుంది. సో అందుకే మేము వ్యాక్యూమ్ క్లీనర్ వీటి కింద మాత్రమే యూజ్ చేస్తామండి. వ్యాక్యూమ్ క్లీనర్ నేను హౌస్ అంతా యూజ్ చేయను, హౌస్ అంతా నార్మల్గా చీపుతోనే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చి చాలా బాగా పనిచేస్తుందండి మాకు. ఇది హౌస్ వార్మింగ్ అప్పుడు మాకు వాళ్ళు సరి క్లీన్ చేసి ఇవ్వలేదన్నమాట, ఈ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు. అప్పుడు మేమే అంతా క్లీన్ చేసుకున్నాం. అప్పుడు ఆ టైంలో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ నాకు బాగా యూజ్ అయింది. ఇది వెట్ని కూడా తడిని కూడా లాగేస్తుందండి ఈ వ్యాక్యూమ్ క్లీనర్. చూపిస్తాను ఏ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది పేరంటే కాచర్ అండి, కాచర్ అంట. సో ఇప్పుడు క్లీనింగ్ అంటే చేస్తున్నాం అన్నమాట. సో మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడండి ఇలాంటి పనులంతా. అంటే ఇది కొంచెం ఎలక్ట్రానిక్ వర్క్ కదా, సో ఆయన హెల్ప్ చేస్తుండు. సో చూసారా, అదే అనమాట మరి వ్యాక్యూమ్ క్లీనర్. బాగా లోపల వరకు పోయి క్లీన్ చేస్తుంది ఇంకా. తర్వాత వచ్చేసి మేము ఇది సండే కదా, మండే వచ్చేసి మాకు వ్యాక్సినేషన్ ఉండిందండి. లాస్ట్ మండే వచ్చేసి వ్యాక్సినేషన్ ఉండిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము వ్యాక్సినేషన్కి మార్నింగే రెడీ చేసి వెళ్తూ ఉన్నామండి. సో వెళ్ళేటప్పుడు అయితే మేము చాలా జాగ్రత్తగా వెళ్ళాము. తర్వాత షీల్డ్ కోసము చాలా చోట్ల ఎతికామండి, మాకు కావాల్సిన షీల్డ్ అయితే దొరకలేదు. ఇంకా ఈ ఎతికే టైంలో మాకు టైం అయిపోయిందనమాట. అంటే మాకు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు వ్యాక్సినేషన్స్ ఇస్తున్నారు అంటే మేము బుక్ చేసుకున్నామన్నమాట. ఒక టైం స్లాట్ ఇచ్చారు, ఆ టైంకి మేము అక్కడ రీచ్ అవ్వాలి. సో మేము తొందరగా ఎతుకుతూ ఉన్నాము అది షీల్డ్ కోసం, మాకు దొరకలేదు. టైం అయిపోతుంటే ఇంకా డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఈ బిల్డింగ్ ఇందాక గుర్తుకుందా, ఇందాక చూపించాను కదా వెజిటేబుల్ షాప్ దగ్గరే. సో ఇప్పుడు నేను బయట నుంచి వెజిటేబుల్ షాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇదే అండి వెజిటేబుల్ షాపు. చూసారా, అన్నీ బయట పెట్టారు కదా బాస్కెట్స్ పెద్ద పెద్దటి, అదే అనమాట. సో ఇప్పుడు మేము వ్యాక్సినేషన్కి వెళ్తున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోనే ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఐటీపీఎల్ అండి, బెంగళూరులో ఉండే వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది. ఐటీపీఎల్ అనమాట ఆఫీస్ స్పేస్, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ వాళ్ళు వ్యాక్సినేషన్స్ ఇస్తున్నారు. నేను తీసుకున్న వ్యాక్సినేషన్ వచ్చేసి కోవిషీల్డ్, అది ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ డోసేజ్ అండి. ఇప్పుడు వ్యాక్సినేషన్ చాలా కష్టం కదా, దొరకట్లేదు. బట్ లక్కీలీ మాకు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారు కాబట్టి మాకు వ్యాక్సినేషన్ వేయించుకున్నామండి. చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఆఫీస్ స్పేస్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట.
బిల్డింగ్స్ అన్నీ. ITPL అంటే ఇలా ఉంటుంది బిల్డింగ్స్. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూడండి. Decathlon also here. Applied materials. సో లోపలికి వచ్చేసామండి. అందరు వెయిట్ చేస్తున్నారనమాట. చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఈవెన్ వాళ్ళు మేము రిజిస్ట్రేషన్ కోసము మా హస్బెండ్ వెళ్ళాడనమాట, నన్ను వెయిట్ చేయమన్నారు. సో వెయిటింగ్లో కూడా చైర్స్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. తర్వాత మేము లేచిన తర్వాత వాళ్ళు శానిటైజ్ కూడా చేస్తున్నారనమాట ప్రతి ఒక్క చైర్ పైన. చాలా బాగా అరేంజ్ చేశారు చూడండి, శానిటైజ్ కూడా చేస్తున్నారు అనమాట. చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఇది అయ్యి కూడా 1 వీక్ అయ్యింది. తర్వాత నేను అక్కడ నేను వ్యాక్సినేషన్ చేయించుకున్నప్పుడు వీడియో తీశానండి. సో ఫస్ట్ వాళ్ళు ఏమంటారో ఏమో అనుకున్నాను. నేను అడిగాను అనమాట, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. సో తను కూడా బాగా నాకు కోఆపరేట్ చేసింది, ఓకే అనింది. సో ఫైనలీ అయితే నా ఫస్ట్ డోసేజ్ వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. సో కొంచెం రిలాక్స్గా ఉందన్నమాట. ఇంకా సెకండ్ డోసేజ్ వచ్చేసి 3 months తర్వాత అన్నారు. కోవిషీల్డ్లో అయితే 3 months తర్వాత కదా. సో ఇంకా 3 months తర్వాత నేను మళ్ళీ వేయించుకుంటాను అనమాట. డేట్ అంతా కూడా వాళ్ళు ఇచ్చేశారు నెక్స్ట్ వ్యాక్సినేషన్ కూడా. సో వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది, నేను వ్యాక్సినేటెడ్ అనమాట ఇప్పుడు. సో మీరు కూడా వేయించుకోకుంటే వ్యాక్సినేషన్ వేయించుకోండి, అది చాలా చాలా మంచిది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. సో అప్పుడులాగా మనము ఇంతకు ముందు అయితే మనము వద్దనుకున్నాం వ్యాక్సినేషన్, బట్ వ్యాక్సినేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు ఇంతకుముందు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, అప్పుడు మనం వద్దనుకున్నాము. కానీ ఇప్పుడు మనకు కావాలంటే కూడా ఇప్పుడు దొరకట్లేదు అనమాట. సో ఇప్పుడైతే వ్యాక్సినేషన్ అయిపోయింది. మాకు 15 minutesలోనే అంతా అయిపోయిందండి. చాలామంది చాలా చోట్ల క్యూలో నిల్చుకొని ఉంటారంటే కదా, బట్ మాకైతే చాలా బాగా అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. మా బాబు కార్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు, నేను మా హస్బెండ్ పోయేసి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు పార్కింగ్ నుంచి చూస్తే ITPL బిల్డింగ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. మేము వచ్చేసామండి, నేను కార్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఈ వీడియో తీసాడనమాట. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ని చూస్తున్నాడు కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. తర్వాత ఈ వీడియోలో వచ్చేసి నేను నా కొత్త ఫోన్ అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను. మా బాబు చేశాడంటే అది, వాడు కొంచెం వాయిస్ కూడా ఇచ్చాడనమాట. మీరు చూడండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. Today we bought a phone for my mom and this is the package which she arrived. So first I'm going to open the package. I'm going to ask my father's help. Sorry. We bought this on Saturday and then it came today. We bought on Saturday and it arrived today just 5 minutes ago, and then we sanitized it, we waited for 5 minutes and then we are opening it. That's how. And then now my father just kind of opened it and look! Behold! Redmi Note 10 Pro! And this is all. It has a Qualcomm Snapdragon 732G 8mm high performance processor. It has an 120Hz
AMOLED dot display with HDR10 support, coming with a Gorilla Glass 5. It has a 64 megapixel AI quad camera and a 520 mAh type battery. Ultra wide and Telemaco lenses, 18 megapixel AI selfie cameras, dual stereo speakers, IR remote control, glass curved black, and it is a 2Hz touch sampling rate, side mounted fingerprint sensor, 360-degree light sensor, X Z axis linear vibration motor. So we are going to open and see inside. So we're going to take. My father is helping. It's quite difficult, so he's trying to do if he can. And now we have opened it. This is it. And see, it's made in India. Made in India. And this is the one. And if you open this, you can see this. Yeah, open this, and this is the SIM injector over here. And then these are the manuals, and this is the glass. Yes. I mean the case. This is the case. Comes in a plastic case. And this is the Redmi phone, bronze orange. It's coming in. And now we're gonna open it. First show what is in the box. Yeah. Gently. And then we got a charging cable. And then we got a big and a humongous charger. And then if we connect it, it will come. You have to keep this one here and then this one here. Now let's go into the phone. So it's powered by Redmi. This one. And then it's opening. And voila! So this is the phone, and now we're going to add the case for it. You can see here there's a one speaker here. There is another speaker here, a charging cable inserter, and then this is 3mm, I guess a 3mm, what do you call this? What is it? Jack. Headphone jack, and then this is the case. It looks like this here also. Look at show the first bronze color. This is awesome. And this is the bronze color, and look. Don't shake the table. And look here. See, if you see closely, ultra premium, and it has Don't touch the camera. four Don't touch cameras. Don't touch the camera. Okay, put the case now. You first put the case. Okay, then now we're gonna add the case. So difficult. And we're done. And see, you can open it over here like this. Now let's power on the phone. Show me also. Keep here and power on, ma. Keep it here. and కీప్ on. ఇట్ హియర్ అక్కడెక్కడ పెడుతున్నావు Ah. వావ్ Okay, this looks awesome. Tell why you bought this phone also. We bought this phone because my mom wants to make Hey! MIUI. So this Why is, do we don't touch so it came this MIUI 12 yours alone. Click on next. So it's asking for which language. We choose English India. Don't want that, Ra. Next, No one is back. Okay, just select this and keep quiet. That is this one, I guess. Choose your region, India. Next, setting region. Next, checking for SIM card. SIM card skip check.
Don't have. We'll add it later. Now I'm gonna add this one. The network. Don't lift ma. Password ఎక్కడ ఉంది? You don't have password now, wait. Password is later. దాంట్లో ఉంది phone no password. So this is our phone is powering up. We have done everything, but for your sake, we have just done everything and then we restarted again, guys. And this is our phone. See. Oh, what happened? Oh, Google search opened. And now this. Oh, something came. This came. Discover new things. This is there. We have everything. We have this one. We have this one. We have the time. Oh, look. SD card is connected. And then Completing setup. Wait, it's completing setup. Wait, let's see. Completing setup. wait and see. This is and these are all there. This is there. Look, it is dark mode. This is there. Recording, screen recording, hotspot. This is there. This is there. This is there. Battery saver, and this is there. That's all. Now, let's see what's inside this. It has, what is this? Me, Credit, LinkedIn, Amazon, Facebook, Prime Video especially. And this one, we have this one we have the scanner, we have MF radio. Oh, you got some message. Oh, this is the recorder, it's the downloads, this is this thing, compass, No, let's test the camera ma. camera testing. Wait, I'll do. No, you did everything, no? Enough.